సినిమా చరిత్రలో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒక మైలురాయి. మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ఈ సినిమా. కానీ ఈ సినిమాకి దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు, నిర్మాత అశ్విని దత్ గారి మొదటి చాయిస్ చిరంజీవి గారు కానే కాదు. ఈ పాత్ర కోసం వాళ్ళు అనుకుంది నందమూరి బాలకృష్ణ గారిని. ఏంటి, షాక్ అయ్యారా? అసలు అంత పెద్ద బ్లాక్ బాస్టర్ ని బాలకృష్ణ గారు ఎందుకు వదులుకున్నారు? ఒకవేళ ఆయన చేసి ఉంటే ఆ సినిమా ఎలా ఉండేది? చరిత్ర సృష్టించిన ఆ సినిమా కథ చిరుకు బాలయ్యకు మధ్య ఎలా మారింది? ఆ రోజుల్లో దర్శకులకు బాలకృష్ణ గారి పౌరాణిక చిత్రాల అనుభవం, ముఖ్యంగా భైరవ దీపం లాంటి భారీ చిత్రాల సక్సెస్ బాగా గుర్తొచ్చిందట. అందుకే జానపద వీరుడుగా బాలయ్య అయితేనే కరెక్ట్ అనే భావించారు. కానీ బాలకృష్ణ గారు డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడం వలనో, లేక కథానాయిక గురించి వచ్చిన కొన్ని సందేహాల వలనో ఈ ప్రాజెక్ట్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది. శ్రీదేవి గారు కూడా ఈ సినిమాలో నటించడానికి మొదట్లో పెద్దగా ఆసక్తి చూపించలేదట. కానీ ఈ కథ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాక, ఆ కాంబినేషన్ కుదిరాక జగదేక వీరుడు అతిలోక సుందరి క్రియేట్ అయిన చరిత్ర మనందరికీ తెలిసిందే. చిరుకు ఈ సినిమా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. మరిన్ని సంచలన విషయాల కోసం మన కొలుగురు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.